వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఎవరైతే మొదటగా మన యొక్క ఛానల్ని చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో భాగంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల్ని వెంటనే మీరు సస్పెండ్ చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి వెన్నంటి ఉన్నారు, మంచిగా చేశారు అనేటువంటి మాట అందరికి ప్రజలకు తెలుసు. కానీ ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కేవలం ఇద్దరు వ్యక్తుల వల్ల, మెయిన్ ఇద్దరు వ్యక్తుల వల్ల వైఎస్ఆర్సీపీ 50% డ్యామేజ్ అయింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి వల్ల 50% వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ అయింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. వాళ్ళిద్దరిని తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేయండి, లేకపోతే వేరే చోటకైనా వాళ్ళని పంపించండి. ఎందుకంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి ముప్పు జరిగేటువంటి అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు చేసినటువంటి విషయాల గురించి ఏపీ ప్రజలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ చాలా మనసులో పెట్టుకొని ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్లయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద దాడులు స్టార్ట్ అయ్యాయి ప్రజెంట్. అందువల్ల అర్జెంటుగా వాళ్ళని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినట్లయితే మీ పార్టీ బతికేటువంటి అవకాశం ఉంది. అది తప్పనిసరిగా తెలుసుకోవాలి. మెయిన్ 50% అక్కడ ఫిల్టర్ చేసేసేయండి. తర్వాత మిగతా విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. తర్వాత అన్ని చిన్న చిన్న విషయాలే. మెయిన్గా పార్టీని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే మనము కొడాలి నాని అనేటువంటి ఒక వ్యక్తి, ఒక అజ్ఞాని. అతను మాట్లాడేటువంటి తీరు, అతని యొక్క వేషము, అతని యొక్క విధానము, అతను మెడలో రుద్రాక్షమాలు వేసుకుంటాడు, పైకి ఏమో బూతులు మాట్లాడతారు. అటువంటి బిహేవియర్ కలిగినటువంటి కొడాలి నానిని ఇంతకాలం మీకు సపోర్ట్గా ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. కానీ అది సపోర్ట్గా కాదు. పార్టీని దాదాపు 50% డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి, 50% డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి కొడాలి నాని. అది తప్పనిసరిగా మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే అది అందరికీ ప్రజలకు అర్థమైంది, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థమైంది. కానీ మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళని సస్పెండ్ చేసినట్లయితే మీకు మంచి, మళ్ళీ మీరు పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారు చేసినటువంటి అరాచకాలు అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి భాష కానీ, వాళ్ళు వేసినటువంటి వేషాలు కానీ, వాటి వల్లనే సగం వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరిగింది. కొడాలి నాని నోరు ఎత్తితే ఎట్లా మాట్లాడతారో అందరికి తెలిసినట్టు, అవన్నీ మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. వాడు ఎందుకు గత కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అంతటి పెద్ద ఆయన్ని పట్టుకొని ఏ విధంగా మాట్లాడాడో వాడు వీడు అని చాలా మాట్లాడటం జరిగింది. అవి ప్రజలు రోజు డిస్కస్ చేసుకుంటున్నటువంటి మాట తెలుసు. అది మీ వరకు చేరిందో చేరలేదో మనకు తెలియదు. కానీ అదే అసలుకి ఏంటి ఇలా పరిస్థితి ఏంటి, ఈ బూతులు ఏంటి, ప్రభుత్వాన్ని ఏమో ఎన్నుకున్నాము మేము, జగన్మోహన్ రెడ్డిని చూసి ఎన్నుకుంటే ఈ మాటలు, ఇదేంది అసలుకి అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసే వాళ్ళటువంటి మాటలు. ఇంకొక వ్యక్తి వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి, అతను కూడా తప్పనిసరిగా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఎందుకంటే అతను అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని కంటతడి పెట్టించాడు. దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని మరియు అంత సీనియర్ మోస్ట్ లీడర్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆయన యొక్క కన్నీటికి కారణమైనటువంటి వల్లభనేని వంశీ, అది ఏంది, దేనికి కారణము అనేటువంటిది మళ్ళీ డిస్కషన్ చేయవలసిన అవసరం లేదు. అవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మళ్ళీ వాటిని చెడు గురించి మళ్ళీ రిపీటెడ్గా మనం మాట్లాడుకోకూడదు. ఇవి మెయిన్గా జరిగినటువంటి డ్యామేజ్లు. వీటి వల్ల 50% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డ్యామేజ్ అయింది. మీరు అనుకున్నట్లు మీ మీద వ్యతిరేకంతో కాదు. ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో 2019లో ముందు ఉన్నటువంటి కొంచెం అక్షరాస్యత తక్కువ, తర్వాత పెరిగారు, ఎడ్యుకేటర్స్ పెరిగినరు, చదువుకున్నటువంటి వాళ్ళు పెరిగారు. అప్పట్లాగా ఏదో తోకలను చూసి, దాని తర్వాత ఏదో చరిష్మాలను చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అందరూ ఆలోచిస్తున్నారు.
అందరూ ఎడ్యుకేటర్స్ అవుతున్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే వాళ్ళకి ఓటు వేయొద్దు, పలానోళ్ళకి వేయండి అని వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పర్సన్ చదువుకుంటున్నారు. తప్పనిసరిగా మీరు ఓటు వేయాలి అన్న వాళ్ళని మోటివేట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల మోస పద్ధతులని బంద్ చేయండి. అంటే మోస పద్ధతులు అంటే ఇప్పుడు చెప్పాను కదా, అవన్నీ మా సంథింగ్ కార్డులు చూసుకొని దాని తర్వాత చరిష్మాలు, ఆ మొఖాలు చూసి ఫేసులు చూసి వాటి గురించి బుట్టలో పడిపోయేటువంటి రోజులు కావు. ఎందుకంటే అందరూ విజ్ఞానవంతులు అయ్యారు. అంతకుముందు ఏంటంటే కొంచెం చదువు తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి పిల్లల తల్లిదండ్రులకి కూర్చోబెట్టి చెప్తున్నారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరైతే మంచిది అనేటువంటి దాని గురించి. అందువల్ల అర్జెంటుగా మీరు ఈ రెండింటిని ఎక్కడైతే డ్యామేజ్ అత్యధికంగా జరిగిందో ఈ రెండింటిని మెయిన్గా వాళ్ళిద్దరిని మీరు తప్పనిసరిగా పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసేసేయండి, మీరు సేవ్ అవుతారు. లేకపోతే కొడాలి నానిని మరియు వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యకర్తలు అయితే ఉంచే పరిస్థితుల్లో లేరు. తప్పనిసరిగా వాళ్ళని మటుకు వేరే చోటకు పంపించినట్లయితే వాళ్ళకి రక్షణ కలిగేటువంటి అవకాశం ఉంది. పదే పదే వచ్చి వాళ్ళు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడటము చేయటము అనేటువంటిది మళ్ళా రిపీట్ అయితే మళ్ళా ఇంకా రెచ్చగొట్టినట్లు అయ్యేది. ఎందుకంటే మీ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడిపించండి. దయచేసి వాళ్ళనైతే మాట్లాడకుండా చేసినట్లయితే వాళ్ళకి మీకు కూడా సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అని ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.